మలేషియాలో ఇవాళ నా 5th డే అండి. నేను మలాకా సెంట్రల్ నుంచి నా నెక్స్ట్ ప్లేస్ అయిన పాంగోర్ ఐలాండ్కి నా జర్నీ అయితే కనుక కంటిన్యూ చేస్తున్నాను. టైం వచ్చేసి ఈవినింగ్ 4 o'clock అయింది. నేను మలాకా సెంట్రల్ బస్ టెర్మినల్కి అయితే కనుక రీచ్ అయిపోయాను. బస్ టెర్మినల్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ మీకు టికెట్స్ కౌంటర్స్ వింగ్ అయితే కానీ కనిపిస్తుందండి. ఆ వింగ్లో మీకు టికెట్ కౌంటర్స్ కంటిన్యూగా లైన్గా ఉంటాయన్నమాట. మీరు బుక్ చేసుకుంది ఆన్లైన్ టికెట్ అయితే కనుక మీ ఆన్లైన్ టికెట్ ప్రింట్ కాపీ కానీ మొబైల్లో కాపీ కానీ ఆ కౌంటర్లో చూపిస్తే వాళ్ళు మీకు బోర్డింగ్ పాస్ అని ఇష్యూ చేస్తారండి. ఆ బోర్డింగ్ పాస్లో మీకు బస్ నెంబరు, బస్ ఏ గేట్కి వస్తుంది, డిపార్చర్ టైం ఇవన్నీ ఉంటాయన్నమాట. ఈ టికెట్ కౌంటర్స్కి పక్కనే మీకు గేట్స్కి వెళ్ళడానికి ఎంట్రీ కూడా ఉంటుంది. మీ బస్ టికెట్లో ఏ గేట్ నెంబర్ అయితే ఉంటుందో ఆ గేట్కి అయితే కనుక మీరు వెళ్ళాల్సి ఉంటుందండి. ఎయిర్పోర్ట్ ప్రాసెస్ లాగా ఉంటుంది, కానీ అంత హెవీగా అయితే ఉండదు, సింపుల్గానే ఉంటుంది. మలాకా సెంట్రల్ నుంచి పాంగోర్ ఐలాండ్కి డైరెక్ట్ బస్ సర్వీస్ అయితే కనుక అందుబాటులో ఉందండి. మార్నింగ్ ఒక 2 trips ఉంటాయి, ఈవినింగ్ వచ్చేప్పుడు ఒక ట్రిప్ అనమాట. కాకపోతే పాంగోర్ ఐలాండ్ వరకు బస్సు అయితే కనుక వెళ్ళదండి. లుమిత్ అని చెప్పేసి ఒక టౌన్ ఉంటుంది, అక్కడ వరకు బస్సు వెళ్తుంది. అక్కడ నుంచి పాంగోర్ ఐలాండ్కి మనం బోట్ అయితే కనుక తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. మార్నింగ్ టైంలో కాకుండా నేను ఈవినింగ్ 5 టైం అయితే కనుక సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ 5:30కి స్టార్ట్ అయితే కనుక నేను ఎర్లీ మార్నింగ్ 2 o'clock అంతా అయితే కనుక లుమిత్ బస్ స్టాండ్కి రీచ్ అవుతాను. ఆ తర్వాత అక్కడ నుంచి నేను బోట్ తీసుకుని పాంగోర్ ఐలాండ్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. మలాకా సెంట్రల్ నుంచి లుమిత్ బస్ స్టాండ్కి టికెట్ కాస్ట్ వచ్చేప్పటికి 40 నుంచి 45 మలేషియన్ రింగిట్స్ మధ్యలో ఉంటుందండి. ఇండియన్ కరెన్సీ ప్రకారం 750 రూపీస్ అనమాట. జర్నీ టైం వచ్చేప్పటికి 7 hours పడుతుంది. మధ్యలో లంచ్ డిన్నర్ బ్రేక్ ఇస్తే కానీ 1 hour అండి. టోటల్గా 8 hours అయితే కనుక జర్నీ టైం ఉంది. డిస్టెన్స్ వచ్చేప్పటికి 360 kilometers. కులాలంపూర్ నుంచి పాంగోర్ ఐలాండ్ పాయింట్ అయిన లుమిత్ బస్ స్టాండ్కి బస్సెస్ అనేవి ఫ్రీక్వెంట్గానే ఉంటాయండి. మార్నింగ్ ఒక 2 trips ఉంటాయి, ఈవినింగ్ ఒక ట్రిప్ ఉంటుంది. ఒకవేళ టూరిస్టులు ఎక్కువగా ఉంటే ఈవినింగ్ ఇంకో ట్రిప్ అయితే కనుక యాడ్ అవుతుంది, లేకపోతే లేదండి. ఒకవేళ మీకు ఎక్కువగా మీ డిఫరెంట్ టైమింగ్స్లో సర్వీస్ కావాలనుకుంటే కనుక కులాలంపూర్ TBS టెర్మినల్ నుంచి అయితే కనుక మీకు ఎక్కువ సర్వీస్ అనేది అందుబాటులో ఉంటుంది. మార్నింగ్ 8 o'clock నుంచి నైట్ 10:30 వరకు అక్కడ సర్వీసులు అయితే కనుక ఉంటాయండి. 10:30 తర్వాత అయితే కనుక ఇంకెలాంటి సర్వీస్ ఉంటుంది. 10:30 వచ్చేసి లాస్ట్ సర్వీస్ అనమాట. ఒకవేళ టూరిస్ట్ సీజన్ ఏదైనా ఉంటే కనుక మీ లేట్ నైట్ సర్వీస్ కూడా స్టార్ట్ చేస్తారు. 8 hours జర్నీ తర్వాత పాంగోర్ ఐలాండ్కి పాయింట్ అయిన లుమిత్ ఫెర్రీ పాయింట్కి అయితే కనుక రీచ్ అయిపోయాము. ఇప్పుడు టైం వచ్చేసి మిడ్-నైట్ అండ్ ఎర్లీ మార్నింగ్ 2 o'clock అండి. బస్ అయితే కనుక ఈ లుమిత్ ఫెర్రీ పాయింట్ దగ్గర మమ్మల్ని డ్రాప్ చేసి వెళ్ళిపోయింది. దీనికి ఆపోజిట్లోనే లుమిత్ బస్ స్టాండ్ ఉంటుంది అనమాట, ఒక చిన్న బస్ స్టాండ్ అండి. అలాగే ఈ లుమిత్ కూడా ఒక చిన్న టౌన్ అనమాట. ఇక్కడ నుంచి పాంగోర్ ఐలాండ్ వెళ్ళడానికి ఫెర్రీ పాయింట్ అయితే కనుక అవైలబిలిటీ ఉంటుంది. ఫస్ట్ ఫెరీ వచ్చేప్పటికి పాంగోర్ ఐలాండ్ వెళ్ళడానికి మార్నింగ్ 7 o'clockకి, 6 o'clockకి ఈ ఫెర్రీ పాయింట్ అయితే కనుక ఓపెన్ అవుతుంది. ఆల్మోస్ట్ ఇంకొక 4 hours అయితే కనుక ఇక్కడ వెయిట్ చేయాల్సి ఉంటుంది మేము. మలేషియా టూరిజం రీసెంట్గానే రీఓపెన్ అయిందండి, అందుకని ఎక్కువగా టూరిస్టులు అయితే కనుక ఇంకా రావడం లేదు. మేము వచ్చిన బస్సులో మాతో పాటు ఒక 2 మాత్రమే టూరిస్టులు వచ్చారు, ఇంకా ఎక్కువ మంది అయితే కనుక లేరు. నెక్స్ట్ వచ్చేసి బస్సెస్లో ఏమైనా వస్తే టూరిస్టులు రావచ్చండి. ప్రజెంట్ అయితే కనుక ఇక్కడ ఫెర్రీ పాయింట్ మార్నింగ్ 7 o'clockకి స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఫెర్రీ. అంటే ఆల్మోస్ట్ ఇంకొక 4 hours దాకా మేమైతే కనుక వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఫెర్రీ పాయింట్లో అయితే కనుక కూర్చోడానికి వాటికి అరేంజ్మెంట్స్ అయితే కనుక ఉన్నాయన్నమాట, ఇబ్బంది లేదు. కాకపోతే మిడ్-నైట్ అవ్వడం, ఇంకా ఇక్కడ కంప్లీట్గా పిన్ సైలెంట్ ఉంది. ఫస్ట్ టైం వచ్చేవారికి కొంచెం కంగారు భయం అయితే కనుకుంటుంది ఈ ఎన్వైర్న్మెంట్ చూసి. బట్ నాకు అలవాటు ఉంది కాబట్టి నేను డేర్గానే ఉన్నాను. మా ఫ్యామిలీ వాళ్ళు అయితే కొంచెం కంగారు పడ్డారు. ఈ టైంలో వచ్చి దిగాము, ఇక్కడ వెయిట్ చేయడం మార్నింగ్ వరకు అంటే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంది. బట్ వేరే ఆప్షన్ లేదండి. టూరిస్టులు తక్కువ ఉండడం వల్ల వాళ్ళు లేట్ నైట్ బస్సులు అయితే కనుక స్టార్ట్ చేయలేదు. లాస్ట్ బస్సు 10:30 కులాలంపూర్ నుంచి, మనకి మలాకా నుంచి అయితే కనుక 5:30 లాస్ట్ బస్సు అనమాట ఈవినింగ్. అందుకని మిడ్-నైట్ 2 o'clock or 3 o'clock అంతా ఇక్కడ రీచ్ అయిపోతాము. ఒకవేళ లేట్ నైట్ బస్సు ఉంటే కనుక మనం ఎర్లీ మార్నింగ్ ఇక్కడ రీచ్ చేయడానికి అవకాశం ఉంది. బట్ ఏమైనా టూరిస్టులు పెరుగుతూ ఉంటే వాళ్ళు ఈ బస్సులు అవన్నీ సర్వీస్ పెంచుతూ ఉంటారు. ప్రజెంట్ ఉన్న లాస్ట్ సర్వీస్కి నేనైతే కనుక ఇక్కడికి వచ్చాను, అందుకని ఎర్లీ మార్నింగ్ 2 o'clock అంతా ఇక్కడ రీచ్ అవ్వడం జరిగింది. ప్రజెంట్ ఇక్కడ అన్ని రోడ్స్ కూడా క్లోజ్ అంటే ఏమీ కూడా ఓపెన్ లేదు. కాకపోతే 11-7 అని చెప్పేసి మనకి ఒక సూపర్ మార్కెట్ ఉంటుంది, అది 24 hours ఓపెన్లో ఉంటుంది అనమాట. అక్కడ టీ, కాఫీ, స్నాక్స్ ఇవి అయితే కనుక దొరుకుతాయి. అక్కడ నుంచి తీసుకుని కాస్త రీఫ్రెష్ అయితే కనుక అవ్వచ్చు. ఫెర్రీ పాయింట్ పక్కనే బీచ్ ఉంటుంది. అక్కడ కొంతమంది కనుక నైట్ ఫిషింగ్ అయితే కనుక చేస్తున్నారు. నేను అక్కడ కూర్చుని నా 4 hours టైం అయితే కనుక స్పెండ్ చేస్తున్నాను. మా వాళ్ళైతే కనుక కాస్త నిద్రపోయారండి. సెక్యూరిటీ పరంగా భయపడాల్సిన అవసరం అయితే కనుక లేదు. ఇక్కడ టూరిస్ట్ పోలీస్ స్టేషన్ కూడా ఉంది, వాళ్ళు సీసీ కెమెరాని కూడా అబ్జర్వేషన్ అయితే కనుక చేస్తున్నారు. కాకపోతే నైట్ టైం కాబట్టి మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి, గమనిస్తూ చుట్టుపక్కల అనేది, అది మాత్రం ఇంపార్టెంట్ అండి.
4 అవర్స్ వెయిటింగ్ టైం తర్వాత పాంగోర్ ఐలాండ్కి నా జర్నీ అయితే కానీ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడే టికెట్ కౌంటర్స్ అయితే కనుక ఓపెన్ చేస్తుందండి. టైం వచ్చేసి 6:30 అవుతుంది. కొంతమంది టూరిస్టులు ఆల్రెడీ గ్యాదర్ అయ్యారు, ఇంకా లోకల్ పీపుల్స్ కూడా గ్యాదర్ అవుతున్నారు. లుమిత్ టెర్మినల్ నుంచి పాంగోర్ ఐలాండ్కి టికెట్ కాస్ట్ వచ్చేప్పటికి అప్ అండ్ డౌన్ 14 మలేషియన్ రింగిట్స్ అండి. ఇండియన్ కరెన్సీ ప్రకారం 250 రూపీస్ అనమాట. మనకి డబల్ టికెట్ అప్ అండ్ డౌన్ ఒకసారి ఇస్తారు, ఒకవేళ సింగిల్ టికెట్ కావాలన్నా సరే ఇస్తారండి. డబల్ తీసుకుంటే బెస్ట్ మనకి, ఇంకా ఫైనల్గా రిటర్న్ టికెట్ కూడా మన దగ్గర ఉన్నట్టే అనమాట. జర్నీ టైం వచ్చేప్పటికి హాఫ్ అన్ అవర్ పడుతుందండి. టికెట్ తీసుకున్నాక లోపలికి ఎంటర్ అయితే మనకి వెయిటింగ్ లాంచ్ అయితే కనుకుంటుందండి. అక్కడైతే కనుక మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. బోట్ వచ్చిన తర్వాత ఆ బోట్లో ప్యాసింజర్స్ అంతా బయటకు వచ్చిన తర్వాత మనల్ని లోపలికి అయితే కనుక అలౌ చేస్తారు. ఫస్ట్ బోటు ఫెర్రీ పాయింట్కి అయితే కనుక రీచ్ అవుతుందండి. ఇది 6:30కి పాంగోర్ ఐలాండ్ ఫెర్రీ పాయింట్లో స్టార్ట్ అయింది. 7 o'clockకి లుమిత్ ఫెర్రీ పాయింట్కి అయితే కనుక రీచ్ అవుతుంది. ఇక్కడ నుంచి 7:15కి డిపార్చర్ అయ్యి 7:45కి పాంగోర్ ఐలాండ్కి అయితే కనుక రీచ్ అవుతుంది. ఈ విధంగా ఇది ట్రిప్స్ అనేది కంటిన్యూ చేస్తుంటుంది అనమాట అంటిల్ ఈవినింగ్ వరకు. ఫస్ట్ బోట్కి ఎక్కువగా లోకల్ పీపుల్స్ అయితే కనుక ట్రావెల్ చేస్తారండి. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఇంకా ప్రైవేట్ ఎంప్లాయీస్ వీళ్ళనమాట. ఎవరైతే పాంగోర్ ఐలాండ్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళు ఎక్కువగా టీచర్స్, హెల్త్ కేర్ వర్కర్స్, డాక్టర్స్ ఉంటారు. ఇంకా వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉంటారనమాట. ఫస్ట్ బోట్కి ఇటు నుంచి అవతల వెళ్ళి అక్కడ వాళ్ళ జాబ్ అది చూస్తున్నాక మళ్ళీ ఈవినింగ్ బోట్కి అయితే కనుక తిరిగి రిటర్న్ వచ్చేస్తారు. థర్టీ మినిట్స్ బోట్ రైడ్ తర్వాత పాంగోర్ ఐలాండ్కి అయితే కనుక రీచ్ అయిపోయాను. ఫెర్రీ పాయింట్లోంచి బయటికి వెళ్ళిన తర్వాత ట్యాక్సీ స్టాండ్ ఉంటుంది. అక్కడ నుంచి మన హోటల్ వెళ్ళడానికి ట్యాక్సీ అయితే కనుక బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఐలాండ్లో గ్రాబ్ ట్యాక్సీ సర్వీస్ అయితే కనుక అవైలబిలిటీ లేదు. పాంగోర్ ఐలాండ్ ఫెర్రీ పాయింట్ నుంచి బయటికి రాగానే మనకి ఈ విధంగా ట్యాక్సీ స్టాండ్ దగ్గర కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న అన్ని ట్యాక్సీస్కి ఒకటే కలర్ ఉంటుంది, సిమిలర్గా మొత్తం అన్ని కూడా పింక్ కలర్ అనమాట. వీటిని పింక్ ట్యాక్సీ అని కూడా పిలుస్తారండి. చూడటానికి కూడా చాలా బాగుంటాయి. లైన్గా అన్ని ఒకటే కలర్లో పింక్ కలర్లో ఉంటాయి. మన కోల్కతాలో ఏ విధంగా అయితే కనుక ఉంటుందో సేమ్ అనమాట. ఇక్కడ మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఈ పింక్ ట్యాక్సీ అయితే కనుక బుక్ చేసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ గ్రాబ్ ట్యాక్సీ సర్వీస్ అయితే కనుక అవైలబిలిటీ లేదనమాట. మీకు ఇంకా సెకండ్ ఆప్షన్ వచ్చేప్పటికి 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ రెంట్కి తీసుకుని మీరు ఓన్గా డ్రైవ్ చేసుకుని వెళ్ళాలి, లేదా ఈ పింక్ ట్యాక్సీని అయితే కనుక బుక్ చేసుకుని వెళ్ళాలి. ఫెర్రీ పాయింట్ నుంచి మీ హోటల్ ఒకవేళ షార్ట్ డిస్టెన్స్ కానీ లాంగ్ డిస్టెన్స్ కానీ ఉంటే లాంగ్ డిస్టెన్స్ వచ్చేప్పటికి 20 మలేషియన్ రింగిట్స్ దగ్గర ఛార్జ్ చేస్తారు. ఒకవేళ షార్ట్ డిస్టెన్స్లో ఉంటే కనుక 15 మలేషియన్ రింగిట్స్ దగ్గర మినిమంగా ఛార్జ్ చేస్తారు. 20 మలేషియన్ రింగిట్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో 360 రూపీస్ అండి. ఒకవేళ షేరింగ్ బేస్ చేసుకుంటే కనుక ఒక మనిషికి 90 రూపీస్ అయితే కనుక అవుతుంది. మీరు 1 పర్సన్ ఎక్కిన 10 మెంబర్స్ ఎక్కిన కాస్ట్ అయితే కనుక 20 మలేషియన్ రింగిట్స్ అండి. దాంట్లో ఎలాంటి డిస్కౌంట్ అలాగైతే ఉండదన్నమాట, ఫిక్స్డ్ రేట్లు ఉంటాయి ఇక్కడ. షార్ట్ డిస్టెన్స్ అయితే కనుక 10 to 15 మలేషియన్ రింగిట్స్ మధ్యలో వాళ్ళు అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తారు. పాంగోర్ ఐలాండ్ రీచ్ అవడానికి లుమిత్ నుంచి 2 ఫెర్రీ పాయింట్లు అయితే కనుక అందుబాటులో ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి లుమిత్ అండి, సెకండ్ వచ్చేటికి మెరీనా ఐలాండ్ అనమాట. లుమిత్ వచ్చేసి గవర్నమెంట్ ఫెర్రీ పాయింట్ అండి. ఇక్కడ నుంచి గవర్నమెంట్ బోట్స్ అయితే కనుక రన్ అవుతాయి డైలీ. దీనికి ఆపోజిట్లోనే బస్ స్టాండ్ కూడా ఉంటుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మొత్తం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సెకండ్ వచ్చేసి మెరీనా ఐలాండ్, ఇది ఒక ప్రైవేట్ ఐలాండ్ అనమాట. ఇక్కడ నుంచి ప్రైవేట్ బోట్స్ అయితే కనుక రన్ అవుతాయి. ఈ రెండింటికి డిఫరెంట్ ఏంటంటే టికెట్ కాస్ట్ వచ్చేటికి సేమ్ ఏనండి. అప్ అండ్ డౌన్ టికెట్ కాస్ట్ వచ్చేసి 14 మలేషియన్ రింగిట్స్. కాకపోతే లుమిత్ టెర్మినల్ నుంచి కనుక మనం బోట్ తీసుకుంటే మనకి 30 మినిట్స్ అయితే కనుక టైం పడుతుంది పాంగోర్ ఐలాండ్ రీచ్ అవడానికి. ఒకవేళ మీరు మెరీనా ఐలాండ్ నుంచి కనుక బోట్ తీసుకుంటే జస్ట్ ఒక 10 మినిట్స్లో మాత్రమే రీచ్ అయిపోతారు, ఎందుకంటే షార్ట్ డిస్టెన్స్ ఉంది. కాకపోతే లుమిత్ టెర్మినల్ వరకు మనకి బస్ సర్వీస్ అందుబాటులో ఉంటుందండి. మెరీనా ఐలాండ్ రీచ్ అవ్వడానికి కనుక బస్సు అందుబాటులో ఉంటుంది. మనం మళ్ళీ ఒక ప్రైవేట్ వెహికల్ తీసుకుని ఈ ఐలాండ్కి అయితే కనుక రావాల్సి ఉంటుంది బోట్ కోసం.
ఇది వచ్చేసి పంకోర్ ఐలాండ్ మ్యాప్ అండి. ఇక్కడ ఫెర్రీ పాయింట్ అయితే కనుక స్టార్ట్ అవుతుంది. ఈ ఫెర్రీ పాయింట్ పక్కన ఉన్న ఈ ప్లేస్ అంతా కూడా లోకల్ పీపుల్స్, ఈ ఫిషర్ మ్యాన్ సంబంధించిన వాళ్ళంతా కూడా అక్కడ స్టే చేస్తారు. మీకు టూరిజం సంబంధించి ఈ హోటల్స్, రిసార్ట్లు ఇవన్నీ కూడా మనకి స్టార్ట్ అయ్యేది ఈ పంకోర్ ఫెర్రీ పాయింట్కి ఆపోజిట్ రోడ్లో నుంచి ఈ విధంగా ఈ బీచ్ సైడ్ ఉన్న ఈ రెడ్ కలర్ లైన్లో నుంచి ఎయిర్పోర్ట్ మీదుగా మళ్ళీ ఈ సర్కిల్ వరకు అయితే కనుక ఉంటాయండి. కంప్లీట్గా ఈ రోడ్లో మొత్తం కూడా మనకి ఈ హోటల్స్, రిసార్ట్లు, బీచ్ రిసార్ట్లు ఇలాగ అన్నీ ఉంటాయి. ఇంకా మధ్యలో అంతా కూడా మనకి ఫారెస్ట్ ఏరియా అలాగే ఉంటుంది. ఇంకా ఇక్కడ వచ్చేవాడికి ఫెర్రీ పాయింట్ ఉంటుంది. ఇటు సైడ్ వచ్చేవాడికి కొంచెం డచ్ ఫోర్ట్ ఆ ఏరియా అయితే కనుక టూరిజం చూడటానికి ఉంటుంది అనమాట. సో కంప్లీట్గా మీరు ఈ పంకోర్ ఐలాండ్లో ఎక్కడ హోటల్ బుక్ చేసుకున్నా సరే అది ఆల్మోస్ట్ ఈ బీచ్ ఏరియాకి కనెక్ట్ అయ్యే ఉంటుందండి. మీరు బీచ్ ఫ్రంట్ బుక్ చేసుకుంటే బీచ్కి ఆపోజిట్లో వస్తుంది. లేదంటే కనుక కొంచెం ఈ లోపల ఉన్న ఏరియాస్లోకి అయితే కనుక మీ హోటల్స్ అనేవి వస్తాయి. ఇక మిగతా మధ్యలో అంతా కూడా ల్యాండ్ అనండి. ఆల్మోస్ట్ ఒక 15-20 కిలోమీటర్స్ మాత్రమే డిస్టెన్స్ ఉంటుందండి ఐలాండ్ మొత్తం కూడా కవర్ చేయడానికి. పంకోర్ ఐలాండ్లో నేను బుక్ చేసుకున్న హోటల్ వచ్చేసి బడ్జెట్ బీచ్ రిసార్ట్. ఇది బీచ్కి ఆపోజిట్లో కొద్దిగా వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. పంకోర్ ఐలాండ్లో మనకి సింగిల్ రూమ్స్, డార్మెటరీస్ అయితే కనుక అవైలబిలిటీ ఉండవండి. ఎక్కువగా డబుల్ రూమ్స్, కాటేజ్లు ఇవే అవైలబిలిటీ ఉంటాయన్నమాట. కన్ఫామ్గా మీరు సింగిల్ అయినా సరే డబుల్ రూమ్ అయితే కనుక బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్ డేకి వీళ్ళు నాకు ఛార్జ్ చేసింది ఎంత అంటే 18 మలేషియన్ రింగిట్స్ అండి, ఇంక్లూడింగ్ ట్యాక్స్ అన్ని కలిపి. మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 1400 రూపీస్ పడుతుంది. ఒకవేళ షేరింగ్ బేస్ చేసుకుంటే ఇద్దరికి కలిపి ఒక మనిషికి 700 రూపీస్ అయితే కనుక వన్ డేకి వాళ్ళు ఛార్జ్ చేస్తారు. మనకి ఈ హోటల్లో వచ్చేటప్పటికి ఈ వాషింగ్ సంబంధించి డ్రెస్సెస్ అవి వాష్ చేసుకోవడానికి వాషింగ్ మిషన్స్, డ్రైయర్స్ ఆ సర్వీస్ ఇస్తున్నారు. అలాగే టీ కాఫీ అవి చేసుకోవడానికి ఒక చిన్న అరేంజ్మెంట్స్, డైనింగ్ ఒక అరేంజ్మెంట్ అయితే కనుక చేస్తున్నారు. రూమ్స్ అన్ని కూడా కాటేజ్ లాగా ఉంటాయండి. అంటే ఒక్కొక్క హోటల్ ఒక్కొక్క డిఫరెంట్ ఎన్వైర్న్మెంట్ అయితే కనుకుంటుంది. చెక్ ఇన్ అనేది కొంచెం ప్రాబ్లంగా ఉందండి. మనం రాగానే వీళ్ళు రూమ్స్ అయితే కనుక అలాట్ చేయట్లేదు. మన చెక్ ఇన్ టైం 12 o'clock కాబట్టి మేము 11 o'clock 11:30 అలా ఇస్తామన్నారు. కొంచెం మనం రిక్వెస్ట్ చేసుకుంటే ఒక 1 hour 2 hours ముందైతే కనుక వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. నేను ఇక్కడికి వచ్చేప్పటికి 8:30కి అంతా రీచ్ అయిపోయాను. సో వాళ్ళు ఒక 9:30, 10కి అయితే కనుక నాకు రెడీ చేసి రూమ్స్ ఇస్తానని చెప్పారు. నేను ఆ రూమ్ కోసం అయితే కనుక వెయిట్ చేస్తున్నాను. ఒకసారి హోటల్ రూమ్ ఎలా ఉందో మీకు నేను చూపిస్తాను. ఇది వచ్చేప్పటికి బీచ్కి ఆపోజిట్లో జస్ట్ 1 minute వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. హోటల్ పేరు వచ్చేసి బడ్జెట్ బీచ్ రిసార్ట్ అండి. నేను అగోడా website.comలో అయితే కనుక ఈ హోటల్ బుక్ చేసుకోవడం జరిగింది. వీళ్ళు వన్ డేకి నాకు 18 మలేషియన్ రింగిట్స్ అయితే కనుక ఛార్జ్ చేశారు, ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్ అనమాట. ఇండియన్ కరెన్సీ ప్రకారం 1400 రూపీస్ పడుతుంది. ఒకవేళ ఇద్దరు కనుక షేర్ చేసుకుంటే ఒక మనిషికి 700 రూపీస్ అయితే కనుక కాస్ట్ అవుతుంది. రూమ్ లోపల అయితే కనుక చాలా బాగుందండి. డబల్ బెడ్ అన్ని చాలా నీట్గా ఉంది, చాలా స్పేసీగా ఉంది రూమ్ కూడా. ఇంకా మీకు హాట్ వాటర్, కోల్డ్ వాటర్ అయితే కనుక బయట మనకి పబ్లిక్ ప్లేస్లో అయితే కనుక వాళ్ళు ఇవ్వడం జరిగింది. కెటిల్ సర్వీస్ కూడా అక్కడే ఉంది. ఇంకా టీ కాఫీకి సంబంధించి అన్ని కూడా ఫ్రీగానే వాళ్ళు అక్కడ ఇస్తున్నారు, ఎలాంటి ఇబ్బంది లేదు. బాత్రూంలో 24 hours మనకి గ్రీజర్ అయితే కనుక ఉందన్నమాట. హాట్ వాటర్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. రూమ్ కూడా కొంచెం స్పేసెస్గా చాలా బాగుంది లగేజ్ అని పెట్టుకోవడానికి. ఇంకా ఏంటంటే బీచ్ జస్ట్ 1 minute వాకబుల్ డిస్టెన్స్ అండి. ఇంకా మార్కెట్ అంటే ఈ బీచ్ సైడ్ ఉన్న మార్కెట్, ఫుడ్ కోర్ట్స్, సూపర్ మార్కెట్లు, డ్యూటీ ఫ్రీ షాప్స్ ఇవన్నీ కూడా మనకి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయి. సో అన్నిటికీ కన్వీనియన్స్కి చాలా బాగుందండి బడ్జెట్ బీచ్ రిసార్ట్ అనమాట. నేనైతే కనుక పంకోర్ ఐలాండ్ వచ్చే వాళ్ళకి ఈ హోటల్ అయితే కనుక ప్రిఫర్ చేస్తాను. ఇంకా సిమిలర్గా చాలా హోటల్స్ అయితే కనుక ఉంటాయండి. నేను హోటల్ సంబంధించిన లింక్ అయితే కనుక కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీకు ఒకవేళ ప్లాన్ ఉంటే అక్కడి నుంచి అయితే కనుక బుక్ చేసుకోండి. పంకోర్ ఐలాండ్ ఎక్స్ప్లోర్ చేయడానికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఒక ట్యాక్సీ బుక్ చేసుకుని ఎక్స్ప్లోర్ చేయడం అనమాట. సెకండ్ ఆప్షన్ వచ్చేసి బైక్ కానీ కార్ కానీ రెంట్కి తీసుకుని ఎక్స్ప్లోర్ చేయడం. మీకు బైక్ వచ్చేప్పటికి వన్ డేకి వాళ్ళు 20 మలేషియన్ రింగిట్స్ దగ్గర మినిమంగా ఛార్జ్ చేస్తున్నారు. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 400 రూపీస్ అనమాట. పెట్రోల్ మీరు ఎక్స్ట్రాగా కొట్టించుకోవాలి. కార్కి వచ్చేప్పటికి 60 మలేషియన్ రింగిట్స్ దగ్గర వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. ఇండియన్ కరెన్సీ ప్రకారం 1000 రూపీస్ అండి 24 hours. మీరు ఈ 2 వెహికల్ కానీ కార్ కానీ తీసుకుని మీ ఇష్టం వచ్చిన సేపు ఎక్కడికైనా సరే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయొచ్చు 24 hours. మీకు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా కూడా వాళ్ళు వెహికల్ అయితే కనుక రెంట్కి ఇస్తారండి. మీకు డ్రైవింగ్ వస్తే సరిపోతుంది. ఒకవేళ మీకు కార్ కానీ బైక్ కానీ వద్దు, నార్మల్గా ఎక్స్ప్లోర్ చేయాలి ట్యాక్సీ తనకంటే కనుక మీరు ట్యాక్సీ సర్వీస్ తీసుకుని ఇది మొత్తం కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. వాళ్ళు రౌండ్ ట్రిప్ కలిపి ఇంత అమౌంట్ అయితే కనుక ఛార్జ్ చేస్తారు. మీరు దిగే హోటల్లోనే బైక్, ట్యాక్సీ సర్వీస్లు అయితే కనుక రెంట్కి ఇచ్చే అవకాశం ఉంటుంది. లేదా పక్కన మీకు బయట కొన్ని బోర్డ్స్ అయితే కనుక పెట్టి ఉంటాయి అనమాట, రెంటల్ సర్వీస్ అవైలబుల్ అని. అక్కడికి వెళ్ళి మీరు బైక్ కానీ కార్ కానీ రెంట్కి అయితే కనుక తీసుకోవచ్చు. ట్యాక్సీ సర్వీస్ కూడా మీరు దిగుతున్న హోటల్ వాళ్ళే అరేంజ్ చేస్తారు. ఇక్కడతో ఈ వీడియో కనుక ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో పంకోర్ ఐలాండ్లో నేను విజిట్ చేసిన ప్లేసెస్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే కనుక మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియోకి సంబంధించి మీకు డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ బాక్స్లో కానీ నా సోషల్ మీడియా కానీ మెసేజ్ చేయండి. ఈ వీడియో కనుక మీరు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ట్రావెల్ విత్ సుజీ. స్టే ట్యూన్.